అమరావతిని రాజధాని చేశారు. అమరావతి అని గ్రాఫిక్స్ మాత్రమే చూపించి జనాలని మభ్యపెట్టారని దాన్ని గత ప్రభుత్వంలో 9.4 అగ్రిమెంట్ ప్రకారం భూములు తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు మాతో, మా రైతులతో, మా మహిళలతో, అందరితో, పొలం ఉన్నోళ్ళ ప్రతి ఒక్కళ్ళతోటి ఈ రాజధానికి 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులతో సంప్రదించి ప్రతి ఒక్కరికి రాష్ట్ర అభివృద్ధికి మీరే మూల కారణం అవుతారమ్మా అని ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎంతో ఒప్పించి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఒకటి ఆలోచించాం. నేను అరెకరం ఇచ్చానండి రాజధానికి. నాకు 2 పిల్లలు. ఎవరైనా సరే చిన్న అవకాశం వచ్చినా నా పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా సరే తన బిడ్డలు బాగుండాలి, తన బిడ్డలు మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలని ఎవరైనా కోరుకుంటారు. అదే కోరుకున్నాను నేను కూడా. ఒక అరెకరం ఇచ్చిన రైతుగా నేను కూడా కోరుకున్నది అదే. ఎందుకంటే కొంచెం ఇక్కడ యూనివర్సిటీలు వస్తాయి, మన పిల్లలు బాగుంటారు. ఈ రాష్ట్ర ప్రజల పిల్లలు కూడా వచ్చి ఎక్కడో కరోనా టైంలో అమెరికా వెళ్ళి రావాల్సిన పరిస్థితి కూడా లేకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు కాలేజీల కోసం అని, చదువుల కోసం అని వెళ్ళి. ఆ పరిస్థితి మనకి రాకూడదు. ఏ దేశం వెళ్ళినా ఇక్కడ కనుక మన రాష్ట్రంలో కనుక అభివృద్ధి జరిగితే, రాజధాని అనేది ఇక్కడ జరిగితే అటు జిల్లాలకి ఇటు జిల్లాలకి సమదూరం అయింది కాబట్టి అందుబాటులో ఉంటుంది. కాబట్టి మన రాష్ట్ర బిడ్డలకి బాగుంటుంది. ఇక్కడ అది ఉద్యోగాలు అది చేసుకోవడానికి కూడా వేరే దేశం వెళ్ళే పరిస్థితి లేకుండా ఉంటుందని ఆలోచించి ఆ రోజు ఇచ్చామండి. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు ఒక కులానికి మాత్రమే మేలు చేయడానికి మాత్రమే ఇక్కడ రాజధాని పెట్టాడే అని అన్నారు. దాని మీ ఒపీనియన్ అండి? ఒక కులానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రానికి 5 ఏళ్ళు పాలించారు. ఆ రోజు కనపడలేదా ఈ కులం? ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా 4 సంవత్సరాలు అయింది వచ్చి. 4 సంవత్సరాలు అయ్యి ఏమీ చేయలేదు. ఒక రూపాయి పని చేసింది లేదు. సంక్షేమాలనే పేరుతో ఎక్కడికక్కడ మోసాలు చేస్తా ఋషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు. పెద్ద ప్యాలెస్ ఇక్కడి నుంచి వారి భూములు ఉన్నాయంట. ఇక్కడ రాజధాని తీసేసి అక్కడ వాళ్ళ భూములు అమ్ముకుంటే వాళ్ళ భార్య మనకి ప్యాలెస్ గిఫ్ట్గా ఇవ్వడానికి అక్కడ కట్టుకున్నారు. అక్కడ అనుమతి లేదు అని కోర్టు చెప్పినా కూడా అక్కడ వాళ్ళు ప్యాలెస్ కట్టుకున్నారు. మేము 4 సంవత్సరాల నుంచి మా రైతులు బాధ ఆలకించుకుంటాం. ఇక్కడ వేసిన వాళ్ళు ఓట్లు కూడా ఎందుకు వేశారో తెలుసా? ఇప్పుడు సంక్షేమ పథకాలని టీచర్స్ల కానించి చిన్న చిన్న ఉద్యోగుల కానించి ఎన్నో పథకాలు పాదయాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు? ఇక్కడున్న ప్రజలకు కూడా 6,000 పెన్షన్ ఇస్తానన్నారు. 2,500 వచ్చే పెన్షన్ని 6,000 చేస్తానన్నారు. రైతులకు కూడా ప్లాట్లు 10 గజాల ప్లాట్లని 30 గజాలు ఇస్తానన్నాడు. అలా ఆశపడి చిన్న చితక వాళ్ళు ఉంటారు కదా, అలా ఆశపడి వేశారు. ఎవరైతే ఇప్పుడు పావలా వచ్చి మనం పావలా ఇచ్చాము ఇంకొక 10 రూపాయలు రావాలని కోరుకుంటారుగా, అలా మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరూ వేయలేదు, అందరూ వేసింది కాదు. ఆ మోసానికి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎలాగైతే నవరత్నాలకు మోసపోయి ఓట్లేశారో ఇక్కడ ప్రజలు కూడా అదే విధంగా మోసపోయి ఓట్లేశారు. కానీ అప్పటికి ఇప్పటికీ రైతులుగా మేము ఒక్కటే కోరుకునేది, రాష్ట్ర రాజధాని సమదూరం కోసం పెట్టారు. ఆ రోజు ఏదైతే చెప్పాడో గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే జరిగిందో ఈ ప్రభుత్వానికి కూడా నేను ఇంకేముంది, నేను బాగా డెవలప్ చేస్తాను, ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. గద్దెనెక్క ముందు ఒక మాట, గద్దెనెక్కినాక ఒక మాట మాట్లాడుతున్నాడు. మరి ఆ మాటలు ఎట్లయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మారో ఇక్కడ ప్రాంతాలలో కూడా ఈ 29 గ్రామాలు దాటి బయట మరి వాళ్ళు ఆలోచిస్తారు కదా, మాకు పింఛన్ వచ్చింది, మాకు ఇంకోటి వచ్చింది అని ఆశపడతారు కదా. వాళ్ళు వేశారు 29 గ్రామాల వాళ్ళు కాదు వేసింది. ఎంతసేపటికి ఒకే కులం చూపిస్తున్నారు. ఎలా చూపిస్తారు మీరు? ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో గెలిచింది ఎవరో ఉండవలసిదేవి, ఎస్టీ నియోజకవర్గానికి చెందిన మహిళ. మరి ఈ నియోజకవర్గం కమ్మ నియోజకవర్గం అయితే మరి ఎస్టీ మహిళ ఎలా గెలిచింది? ఇక్కడ ఉన్నది 10% కమ్మోరుంటే 80% ఎస్టీ ఎస్సీలే ఉన్నారు. కానీ ఆ లెక్కలన్నీ ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కటి తెలుసు. కానీ ఏడేదో మసిపూయాలి, మారేడుకాయ చేయాలి. అలాగే ప్రభుత్వ భవనాలు తాత్కాలికం అని పెట్టారంటారు. ఎంతసేపటికి తాత్కాలికం అని ఎందుకు పెట్టారా అని ఆలోచించట్ల ప్రజలు. ఎంతసేపటికి అదే మాట అంటున్నారు. తాత్కాలికం అంటే ఒక మాట అండి, ఉదాహరణకి మనం ఇల్లు కట్టుకుంటున్నాం, మనం చిన్న ఇల్లు కట్టుకోవడానికి 3 సంవత్సరాలు పడుతుంది. మరి పెద్ద రాజధానికి పెద్ద భవనాలు కట్టాలి, సచివాలయమైనా హైకోర్టు అయినా ఇంకోటైనా. మరి ప్రతి ఒక్కటి కట్టాలంటే ఇప్పుడు చిన్న ఇల్లు కట్టుకునే కదా, గుడి కట్టాలన్నా 5-6 సంవత్సరాలు పడుతుంది. మరి రాష్ట్రానికి రాజధాని కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి?
అది ఆలోచించి కొంచెం ఉపశమనానికి ముందు కొంచెం చిన్న చిన్న భవనాలు కట్టుకొని ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది, క్యాబినెట్ మీటింగులు పెట్టుకుంటున్నారు, లేదా కోర్టు జరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే తాత్కాలికంగా పెట్టబట్టే కదా. మీరు దాంట్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నా లేదా అసెంబ్లీ కట్టుకున్నా పెద్ద పెద్దవి కట్టాలంటే ముందు చిన్న చిన్నవి కట్టుకొని దాని తర్వాత క్యాంప్ ఆఫీసులకు ఉపయోగిస్తారు, ఇంకో దానికి ఉపయోగిస్తారు. దాన్ని అయితే వేస్ట్ చేయరు కదా. ప్రజాధనాన్ని ఎక్కడా వేస్ట్ అనేది చేయరు. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని వేస్ట్ ఎలా చేస్తారంటే, ఇక్కడ ఇప్పుడు 2 కిలోమీటర్ల దూరంలో కూడా 10 లక్షలు ఖర్చు పెట్టి 10 కోట్లు ఖర్చు పెట్టి భారీ గేట్లు పెట్టుకొని 1000 మంది పోలీసులను పెట్టుకొని హెలికాప్టర్లు ఎక్కిపోతారు. మరి ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు జనం కనపడలేదా? ఆ రోజు ఓట్ల కోసం ప్రజలోకి ఓట్లు వేయించుకోవడం కోసం మీరేమో జనాల మధ్య ఉన్నారు. మరి ముఖ్యమంత్రి ఏ అధికారం అయితే ఇచ్చారో ప్రజలు, ఈ రోజు ఆ అధికారం ఇచ్చిన తర్వాత ఆ ప్రజలు కనపడట్లేదా? ఏ రోజైతే మీరు ముద్దులు పెట్టి ఓట్లు వేయించుకున్నారో ఆ ప్రజలకి బాగా తెలుసండి. మీరు ఎక్కిన తర్వాత ఎలా ఉన్నారు, ఎక్కక ముందు ఎలా ఉన్నారు, తర్వాత ఎలా ఉంటారు అనేది అది కూడా మీకు తెలుసు. ఎందుకంటే ప్రజల్ని మీరు దగ్గరికి చేరనివ్వట్లేదు. ఓట్లు వేసేటప్పుడు ప్రజల దగ్గరికి పోయారు, ఓట్లు వేయక ముందు. ఓట్లు వేసిన తర్వాత ప్రజల దగ్గరికి రానిలేదు. ఏ పరిస్థితి అయితే మీరు ప్రతిపక్షంలో ఉండి జనాలకు ముద్దులు పెట్టి ఓట్లు వేయించుకున్నారో అదే ప్రతిపక్షంలోకి రావడానికి రెడీగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అనే ఆయుధంతో ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అది తప్పకుండా చెబుతారు. Like and subscribe Eagle Media Works.